చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు ఒక సింహం చెట్టు కింద నిద్రపోతుంది. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా ఆడుకునేటప్పుడు సింహం మీదకి ఎక్కింది. అకస్మాత్తుగా సింహం లేచి ఆ ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో ఇలా చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను అని. సింహం నవ్వి ఎలుకను వెళ్ళనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు సింహాన్ని ఒక వలలో పట్టుకున్నాడు. సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ రాలేకపోయింది. అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది తన పదునైన పళ్ళతో వలని కొరికి సింహాన్ని కాపాడింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు ఒక సింహం చెట్టు కింద నిద్రపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక సింహం ఏం చేస్తుంది, నిద్రపోతూ ఉంది. అంటే కంటిన్యూస్ గా పని జరుగుతూ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ ని మనం పాస్ట్ కంటిన్యూస్ లో రాద్దాం. ఒక సింహం నిద్రపోతూ ఉంది అంటే ఏ లయన్ వాజ్ స్లీపింగ్. ఒక సింహం నిద్రపోతుంది. ఎక్కడ? చెట్టు కింద అంటున్నాం. చెట్టు కింద అంటే అండర్ ఏ ట్రీ, ఒక చెట్టు కింద. తర్వాత అప్పుడే అంటున్నాం. అప్పుడే అంటే దెన్. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏం చేసింది? ఒక చిన్న ఎలుక వచ్చింది, ఇది రాద్దాం. ఓకే, ఒక చిన్న ఎలుక అంటే ఏ లిటిల్ మౌస్, ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది అంటే కేమ్ దేర్. అండ్ ఏం చేసింది? ఆడుకోవటం మొదలు పెట్టింది, ఇది రాద్దాం మనం. మొదలు పెట్టింది అంటే స్టార్ట్ చేసింది అనమాట. అంటే స్టార్టెడ్ ఆడుకోవటం అంటున్నాం అంటే ప్లేయింగ్. దెన్ ఏ లిటిల్ మౌస్ కేమ్ దేర్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. అలా ఆడుకునేటప్పుడు అంటున్నాం. అలా ఆడుకునేటప్పుడు. ఓకే, ఆడుకునేటప్పుడు అంటే వైల్ ప్లేయింగ్, ఆడుకునేటప్పుడు. అలా అంటున్నాం అంటే లైక్ సో. ఓకే, వైల్ ప్లేయింగ్ లైక్ సో. అలా ఆడుకునేటప్పుడు సింహం మీదకి ఎక్కింది. ఏమెక్కింది? అది ఆ ఎలుకే కాబట్టి అది అని రాదు. అంటే ఇట్ ఎక్కడ అంటే క్లైంబ్, ఎక్కింది కాబట్టి క్లైంబ్డ్. ఓకే, ఇట్ క్లైంబ్డ్ ద. సింహం మీదకు అంటున్నాం కాబట్టి ఆన్ టు. ఇక్కడ ఆన్ టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకే, ఆన్ టు ద లయన్. ఓకే, ఇది. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ. సడన్లీ అకస్మాత్తుగా సింహం లేచి ఆ ఎలుకను పట్టుకుంది. అంటే సింహం ఫస్ట్ ఏం చేసింది? లేచింది. అంటే నిద్రపోతున్నప్పుడు లేచేదని మనం వేకప్ అంటాం. కాబట్టి సడన్లీ ద లయన్ వోకప్, నిద్ర లేచింది. అండ్ ఏం చేసింది? ఆ ఎలుకను పట్టుకుంది. ఓకే, పట్టుకుంది అంటే కాట్. ఓకే, కాట్ ఆ ఎలుకను అంటున్నాం అంటే కాట్ దట్ మౌస్.
ఓకే. తర్వాత ఎలుక భయంతో ఇలా చెప్పింది. ఓకే, ఎలుక చెప్పింది అంటే ద మౌస్ సెడ్. ఇలా అంటున్నాం అంటే ద మౌస్ సెడ్ లైక్ దిస్, లేకపోతే లైక్ సో, ఏదో ఒకటి. ఓకే, ఏం చెప్పింది? దయచేసి నన్ను వదిలేయండి. ఓకే, దయచేసి అంటే ప్లీజ్, వదిలేయడం ఇక్కడ లీవ్ అనమాట. ఓకే, ప్లీజ్ లీవ్ మీ, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను. ఓకే, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది? నేను చేయగలను. ఏంటిది? సహాయం అంటే హెల్ప్. ఓకే, నేను సహాయం చేయగలను. ఇక్కడ ఎబిలిటీ తోటి చెప్తుంది కాబట్టి మనం కెన్ ఉపయోగించాలి. అంటే ఐ కెన్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయగలను. ఇక్కడ కూడా అనుంది కాబట్టి ఐ కెన్ ఆల్సో. ఓకే, ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ, నేను కూడా నీకు సహాయం చేయగలను. ఇది అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే సింహం నవ్వి ఎలుకను వెళ్ళనిచ్చింది. ఫస్ట్ సింహం ఏం చేసింది? నవ్వింది. సింహం నవ్వింది అంటే ద లయన్ లాఫ్డ్. ఓకే, ద లయన్ లాఫ్డ్, సింహం నవ్వింది. అండ్ ఏం చేసింది? వెళ్ళనిచ్చింది. ఎవరిని? ఎలుకను. ఓకే, అంటే ఇక్కడ మనం లెట్ ఉపయోగించాలి. అంటే లెట్ ద మౌస్ గో, ఎలుకను వెళ్ళనిచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు సింహాన్ని ఒక వలలో పట్టుకున్నాడు. ఓకే, ఒక వేటగాడు పట్టుకున్నాడు. ఇది రాయాలి ఫస్ట్. అంటే ఏ హంటర్ కాట్, దేన్ని పట్టుకున్నాడు? సింహాన్ని. అంటే ద హంటర్ కాట్ ద లయన్, ఎక్కడ? వలలో అంటున్నాం. అంటే ఇన్ ఏ నెట్, ఒక వలలో పట్టుకున్నాడు. తర్వాత సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. సింహం ప్రయత్నించింది అని అంటే ద లయన్ ట్రైడ్. ఇక్కడ ప్రయత్నించడం అంటే ట్రై చేయడం. ద లయన్ ట్రైడ్ తప్పించుకోవడానికి అంటున్నాం. అంటే టు ఎస్కేప్, చాలా అంటున్నాం కాబట్టి ద లయన్ ట్రైడ్ టు ఎస్కేప్ ఎ లాట్, చాలా ప్రయత్నించింది. కానీ అంటే బట్, కానీ రాలేకపోయింది. ఎక్కడికి? బయటికి రాలేకపోయింది అని అర్థం. అంటే ఇక్కడ ఒక పని చేయలేకపోయింది గతంలో కాబట్టి ఇక్కడ కుడ్ నాట్ ఉపయోగించాలి. అంటే బట్ ఇట్ కుడెంట్ కమ్ అవుట్, బయటికి రాలేకపోయింది. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఓకే, ఆ చిన్న ఎలుక వచ్చింది అని అర్థం. అంటే దెన్ ద లిటిల్ మౌస్ కేమ్, అక్కడికి అంటున్నాం దేర్. ఓకే, ద లిటిల్ మౌస్ కేమ్ దేర్. అది తన పదునైన పళ్ళతో వలను కొరికి, అంటే ఫస్ట్ కొరికింది. ఓకే, అది కొరికింది అని అర్థం. ఇట్, జనరల్ గా మనం బైట్స్ అనే వెర్బుని బిట్ లాగా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ బైట్ కంటే నా అనే ఒక వెర్బ్ ఉందన్నమాట. ఓకే, కానీ దీని స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, GNAW, కానీ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి నా. ఇక్కడ జీ అనేది సైలెంట్. ఓకే, నాగా ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ వీటు నాడ్. ఓకే, వీటు నాడ్ అనమాట. ఇట్ నాడ్, అది కొరికింది. దేన్ని? వలని. అంటే ఇట్స్ నాడ్ ద నెట్, అది వలని కొరికింది. దేంతో? తన పదునైన పళ్ళతో. పదునైన పళ్ళు అంటే షార్ప్ టీత్. తో అని ఉంది కాబట్టి విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తే విత్ ఇట్స్ షార్ప్ టీత్, తన పదునైన పళ్ళతో కొరికింది. ఓకే, తర్వాత సింహాన్ని కాపాడింది. ఓకే, అండ్ సేవ్డ్ ద లయన్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ వన్ డే, ఒకరోజు, ఏ లయన్ వాజ్ స్లీపింగ్ అండర్ ఏ ట్రీ, ఒక సింహం ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంది. దెన్, అప్పుడు, ఏ లిటిల్ మౌస్ కేమ్ దేర్, ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అండ్, మరియు, స్టార్టెడ్ ప్లేయింగ్, ఆడుకోవటం మొదలు పెట్టింది. వైల్ ప్లేయింగ్ లైక్ సో, అంటే అలా ఆడుకునేటప్పుడు
ఇట్ క్లైంబ్డ్ ఆన్ టు ద లయన్. అది సింహం మీదకు ఎక్కింది. సడన్లీ అకస్మాత్తుగా ద లయన్ వోకప్. ఆ సింహం నిద్ర లేచింది. అండ్ మరియు కాట్ దట్ మౌస్. ఆ ఎలుకను పట్టుకుంది. ద మౌస్ సెడ్ లైక్ దిస్. ఆ ఎలుక ఇలా చెప్పింది, ప్లీజ్ లీవ్ మీ. దయచేసి నన్ను వదిలిపెట్టు. వన్ డే, ఒకరోజు, ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ. నేను కూడా నీకు సహాయం చేయగలను అని చెప్పిందన్నమాట. తర్వాత ద లయన్ లాఫ్డ్. సింహం నవ్వింది. అండ్ మరియు లెట్ ద మౌస్ గో. ఎలుకను వెళ్ళనిచ్చింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత, ఏ హంటర్ కాట్ ద లయన్. ఒక వేటగాడు సింహాన్ని పట్టుకున్నాడు. ఇన్ ఏ నెట్, ఒక వలలో. ద లయన్ ట్రైడ్ టు ఎస్కేప్ ఎలాట్. అంటే ఆ సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. బట్ కానీ ఇట్ కుడ్ నాట్ కమ్ అవుట్. అది బయటికి రాలేకపోయింది. దెన్ అప్పుడు ద లిటిల్ మౌస్ కేమ్ దేర్. ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఇట్స్ నాడ్ ద నెట్. అది వలను కొరికింది. విత్ ఇట్స్ షార్ప్ టీత్. తన పదునైన పళ్ళతో. అండ్ మరియు సేవ్డ్ ద లయన్. సింహాన్ని కాపాడింది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.